నిన్నటి రోజున మనము ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడుకున్నామండి. దాని కంటిన్యూటీగా సెకండ్ ఎపిసోడ్ అనుకోవచ్చింది. నాకు తెలిసినటువంటి కొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి షేర్ చేసుకున్నవి అది మీతో షేర్ చేసుకోవాలని ఈ ఎపిసోడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను షేర్ చేసుకోబోయేది ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన చైల్డ్హుడ్ మెమరీ ఒకటి ఆయన ఫ్రెండ్ గురించి షేర్ చేశారనమాట. చిన్నప్పుడు వాళ్ళ టీచర్ ఈయన క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ముందర బెంచ్లో ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాడని చెప్పేసి హ్యూమిలేట్ చేయబోతే అతని పక్కనే ఉన్నటువంటి అతని ఫ్రెండ్ అనమాట, రామనాథ శాస్త్రి అనమాట అబ్బాయి పేరు. ఆయన గట్టిగా ఏడ్చి ఇతన్ని వేరే ప్లేస్కి మార్చొద్దని చెప్పి గొడవ చేసేటండి. ఆ విధంగా ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే ఇంకా చేసేది లేక ఆ టీచరు ఆయన ప్లేస్ మార్చకుండా అక్కడే ఉంచారట. ఏడుపు ద్వారా తన ప్రొటెస్ట్ని తెలియజేసి తన ఫ్రెండ్ని హ్యూమిలేట్ కాకుండా కాపాడాడనమాట. ఇంకొకటి సుధామూర్తి గారండి. ఆవిడ వన్ ఆఫ్ ద టాక్స్లో ఆవిడ ఫ్రెండ్ గురించి మెన్షన్ చేశారనమాట. ఆవిడ టైంలో గర్ల్స్ ఆల్ మేల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలంటే ఎంట్రీ లేదట. అప్పుడు ఈవిడికి అడ్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళ ఫ్రెండ్ ఈవిడతో పాటు తోడుండి అప్లికేషన్ రాయించి హయ్యర్ అథారిటీస్కి సబ్మిట్ చేయటం వల్ల వాళ్ళు ఈవిడని అందులోకి అడ్మిషన్ తీసుకున్నారట. ఈవిడ ఫస్ట్ ఫీమేల్ ఇంజనీర్ ఇన్ టెల్కో అనమాట. దీన్ని బట్టి ఫ్రెండ్స్ అంటే ఓన్లీ చీరప్ చేయడానికే కాదు, ఫైట్ చేయడానికి కూడా వెనకాడరు అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. వినోద్ కాంబ్లే అండ్ సచిన్ టెండూల్కర్ స్టోరీ కూడా మనం తీసుకున్నట్టయితే ఇద్దరు చాలా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ అట. సేమ్ కోచ్ దగ్గర వీళ్ళు క్రికెట్ నేర్చుకున్నారట. క్రికెట్ కెరీర్లో కూడా చాలా మంచిగానే ఉన్నారు. కానీ సచిన్ టెండూల్కర్ నిలదొక్కగలిగాడు. కాంబ్లీ మాత్రము కొన్ని రీజన్స్ వల్ల అతడు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ కాలము నిలదొక్కుకోలేకపోయాడు అనమాట. తర్వాత ఆయన కొన్ని ఫిల్మ్స్లో చేయటము అలా డీవియేట్ అయ్యారు. ఆయన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో రిఫ్ట్ ఉంది అది ఇది అని పబ్లిసైజ్ చేసినప్పటికీ కూడా ఈ సచిన్ టెండూల్కర్ ఆ చిన్ననాటి ఫ్రెండ్షిప్ని వదులుకోలేదన్నమాట. ఎప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినా ఆయన చాలా బాగా సపోర్టివ్గానే మాట్లాడేవారు. దీన్ని బట్టి అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫ్రెండ్స్లో కూడా. ఎంత మనం అప్లో ఉన్నా ఎంత డౌన్లో ఉన్నా కూడా మన ఫ్రెండ్షిప్ అనేది మర్చిపోము అని వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చూస్తే మనకు అర్థమవుతుందండి. మీకు కూడా ఇలాగే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా గుర్తు చేసుకోండి ఒకసారి. వచ్చే సంచికలో మరొక టాపిక్తో మేము ముందరకు వస్తా. అప్పటి వరకు సెలవు.